సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, ఏమనుకోవద్దు. ప్రతిదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూసినట్టు ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను నేను. బాగా చదువున్నా, ఇది మా సురేష్ లాగా చదువున్నా గట్టిగా పట్టుకుని ఏంటో చెప్పింది ఏంటి, ఏం రాసామంటే అన్నయ్య టైటిల్ అంతా పెట్టకపోతే ఎవరో చూడలేదు కదా. థ్యాంక్ యూ, నువ్వు చూడటం కోసం టైటిల్ ఏమన్నది దాంట్లో నెగిటివ్. అదే పర్టికులర్ మన కేసు సాగదు, మిగతా వాటి నాకు తెలియదు. నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాను అనుకునే మనిషిని కాదు. ఆ రోజు కూడా మనం మాట్లాడేది మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు హీరోయిజం అంటే లేడీ చైల్డ్ హీరోనా ఎదవా అన్నాను, నన్ను నేనే లేడీ చైల్డ్. ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, ఆయన ఎదవా నేను అలా అంటాను అని ఎవరు తీయదు దాని పక్కకి. ఎందుకంటే నా మీద నేనే జోకేస్తున్నాను కాబట్టి. అప్పులపాలు ఉన్నాడు, వాడు హీరోనా, ఎవరిని 19 కొట్టి వీడు పెద్ద హీరో కాదు. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీ స్టైల్ కానీ, అప్పులపాలు కానీ, ప్యాకెట్ పాపరావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ సరస్ఫూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్లి సరస్ఫూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. అయితే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడవాడు రాశాడు అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉన్నాడు కదా. కానీ తర్వాత ఇంకా అల్లు అంటున్నారు తొక్కేశారు. అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేవాడు మహానుభావుడు, ఆడేవాడు ఇదే కాదు, మహాత్మా గాంధీ కాదు కదా, మరో వాడు దొంగే కదా. పైగా ఎర్రచంద్రుడు దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ ఎర్వా అని అంటే నవ్వేశాడు. తను కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలు ఏం దొరకట్లేదు అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారు.